అమరావతి ప్రకటించి దాదాపుగా 10 సంవత్సరాలయింది. ఈ 10 సంవత్సరాల తర్వాత చట్టబద్ధత అన్నటువంటి దిశగా అడుగులు పడుతుంది. 11 ఏళ్ళు అనుకుంటా. ఎందుకంటే 11 సంవత్సరాలు 9 నెలలు దగ్గర దగ్గరగా మనకి రాష్ట్ర విభజన జరిగి అయింది. అందులో 9 నెలల తర్వాత ప్రకటించారు కాబట్టి 11 ఏళ్ళు అయినట్టు దగ్గర దగ్గర. అయితే ఇప్పుడు చట్టబద్ధతకు సంబంధించి ఒక పక్కన ప్రయత్నం జరుగుతుంది. అయితే రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం తొలిసారి అమరావతిలో జరుగుతుంది. ఆగస్టు 15 స్వతంత్ర దినం, అలాగే రిపబ్లిక్ డే, గణతంత్ర దినం. ఈ రెండింటిని ఇంతవరకు అమరావతిలో నిర్వహించలేదు. విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. అదేంటి అది కూడా అమరావతిలోనే భాగం అంటే చట్టబద్ధత అయితే గానీ అది తెలియదు. లేకపోతే అది అమరావతిలో నిర్వహించినట్టు. అయితే ఆ 29 గ్రామాల ప్రాంతంలో రాయపూడి దగ్గర ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక మీదన రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం అన్నటువంటిది అమరావతి చరిత్రలో ఇది తొలిసారి అన్నమాట. అమరావతి అన్నటువంటి ఆ ప్రాంతంలో తొలిసారి జరిగింది. గవర్నర్ అక్కడ జాతీయ పతాక ఆవిష్కరణతో పాటుగా సేమ్ టైం వివిధ శకటాలు, ప్రభుత్వ శకటాలతో ప్రదర్శన అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. సహజంగా గౌరవ వందనం సమర్పించడం అన్నటువంటిది అక్కడ రాష్ట్రపతికి, వివిధ రాష్ట్రాల గవర్నర్లకి చేస్తారు. నిన్ననే మనం దాని గురించి ఒక వీడియో కూడా చేశాను నేను. ప్రజలకు ముందు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి, స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు జెండాలు ఎగరేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి అలాగే గవర్నర్లు జెండాలు ఎగరేస్తారు. ఈ కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం కూడా ఉందన్నటువంటి. అదే సందర్భంలో అమరావతిలో రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమం తొలిసారిగా ఈ ఏది ఇలాంటి ఉత్సవం జరగడం అన్నటువంటిది సంతోషకరమైనటువంటి అంశం.